ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌కొచ్చేసాం. క్వాలిఫైర్ 1 బిట్వీన్ ఆర్‌సీబీ అండ్ జీటీ. గ్రూప్ స్టేజ్ ముగిసే సమయానికి ఈ 2 టీమ్‌లు కప్పు కొట్టడానికి రేస్‌లో ఉన్నాయని చెప్పాలి. ఈ 2 టీమ్‌లే కాకుండా ఎస్ఆర్‌హెచ్ కూడా రేస్‌లో ఉందని చెప్పొచ్చు. బట్ ఈ 2 టీమ్‌లకి అడ్వాంటేజ్ ఉంటది. ఎందుకంటే వీళ్ళలో ఒకళ్ళు గెలిస్తే డైరెక్ట్ ఫైనల్‌కెళ్ళిపోతారు. ఇంకొకరికి ఇంకో ఛాన్స్ ఉంటది. ఎలిమినేటర్‌లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళతో క్వాలిఫైర్ 2 ఆడే ఛాన్స్ వస్తది. అక్కడ గెలిస్తే మళ్ళీ ఫైనల్‌లో వీళ్ళిద్దరూ మీట్ అయ్యే ఛాన్స్ ఉంటది. హిస్టరీ చూసుకుంటే క్వాలిఫైర్ 1లో ఎవరైతే విన్ అయ్యారో ఆల్మోస్ట్ 70% వాళ్ళే కప్పు కొట్టుకుంటూ వచ్చారు. అండ్ ఇంకా ఈ మ్యాచ్ విషయానికొస్తే ఆర్‌సీబీ వర్సెస్ జీటీ. జీటీ బౌలర్స్ ఎంత మంచి ఫామ్ లో ఉన్నారో మనం చూసాం. రబాడా గాని, సిరాజ్ గాని పవర్ ప్లే లో రెచ్చిపోతున్నారు. అండ్ మిడిల్ ఓవర్స్ లో జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్ రెచ్చిపోతున్నారు. అండ్ వాళ్ళకి అర్షద్ ఖాన్ రూపంలో ఒక బౌలర్ ఉన్నా అర్షద్ ఖాన్ కి ఫుల్ స్పెల్ అవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళ ప్రైమ్ బౌలర్స్ కి మంచి బౌలింగ్ పడుతుంది కాబట్టి. అండ్ ఇంకా ఆర్‌సీబీ విషయానికి వస్తే ఆర్‌సీబీ టాప్ ఆర్డర్ లో ఫిలిప్ సాల్ట్ అవైలబుల్ గా ఉంటే రబాడాని, సిరాజ్‌ని ఎలా ఎదుర్కొంటాడన్నది మెయిన్. ఇన్ కేస్ ఫిలిప్ సాల్ట్ అవైలబుల్ గా లేకపోతే వెంకటేష్ అయ్యరే కంటిన్యూ అవుతాడు. ఇన్ కేస్ రబాడా, సిరాజ్ ఆర్‌సీబీ టాప్ ఆర్డర్ లేపేస్తే వాళ్ళు మిడిల్ ఆర్డర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాలి. అండ్ ఇంకా జీటీ విషయానికి వస్తే వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ టాప్ 3 వీళ్ళ ముగ్గురిని గనక అవుట్ చేస్తే తర్వాత వాషింగ్టన్ సుందర్ ఉంటాడు. తనకి సపోర్ట్ లేకుండా తనకి ఏం చేయలేడు కాబట్టి ఆర్‌సీబీ టార్గెట్ మొత్తం ఈ 3 వికెట్లే. భువనేశ్వర్, హ్యాజిల్‌వుడ్ ఇదే పనిలో ఉంటారు పవర్ ప్లేలో. గట్టిగా ప్లాన్స్ చేసుకునే వస్తారు. అండ్ ఈ 2 టీంలు నగ్గాలని చూస్తాయి. ఇక్కడ నగ్గితే డైరెక్ట్ ఫైనల్ ఆడొచ్చు. చిల్ అవ్వచ్చు కాబట్టి ఫైనల్ వరకు. అండ్ ఈ మ్యాచ్ ధర్మశాలలో జరగబోతుంది. ధర్మశాల పిచ్ అంటే పేసర్స్ కి ఎంత అనుకూలిస్తుందో బ్యాటింగ్ కూడా అంతే అనుకూలిస్తది. ఇనీషియల్ గా బౌలర్స్ కి హెల్ప్ ఉంటది. వన్స్ పవర్ ప్లే అయిన తర్వాత బౌలర్స్ కి హెల్ప్ లేకపోతే మంచి బ్యాటింగ్ ట్రాక్ అవుద్ది. అండ్ ఇక్కడ హిస్టరీ పరంగా చూసుకుంటే 190+ యావరేజ్ స్కోరు. సో 230 టు 240 కొడితే చాలా అడ్వాంటేజ్ ఉంటది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వాట్ ఎవర్, ఆల్ ద బెస్ట్ టు బోత్ ద టీమ్స్ ఫర్ క్వాలిఫైర్ 1.